Hello guys, welcome back to my channel. Today Sunday special మటన్ బిర్యానీ టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా 1/2 kg మటన్, 1 kg బాస్మతి రైస్ తీసుకోండి. ముందుగా మటన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 3-4 టేబుల్ స్పూన్ కారపొడి, 2-3 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, నెక్స్ట్ అందులోకి తగినంత సాల్ట్, 3 స్పూన్స్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 150 or 200 ml పెరుగు కూడా వేసుకోండి. నెక్స్ట్ అందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ అందులోకి దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఆ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. 30 minutes మ్యారినేషన్ చేసుకోండి. నెక్స్ట్ అందులోకి గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బాస్మతి రైస్ తీసుకొని 2-3 times మంచిగా వాష్ చేసుకొని నెక్స్ట్ అందులోకి తగినన్ని వాటర్ వేసుకోండి. నెక్స్ట్ అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టండి. నెక్స్ట్ అందులోకి సాజీరా, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నెక్స్ట్ రోజ్ పెటల్స్, నెక్స్ట్ రాతి పువ్వు కూడా వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ అందులోకి బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని రైస్ని 80% కుక్ చేసుకోండి. నెక్స్ట్ పక్కన స్టవ్ పైన ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని మటన్ని మంచిగా కుక్ చేసుకోండి. నెక్స్ట్ అందులోకి గరం మసాలా కూడా వేసుకోండి. మటన్ మంచిగా జ్యూసీగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులోకి 1 లేయర్ రైస్ వేసుకోండి. నెక్స్ట్ 1 లేయర్ మటన్ కూడా వేసుకొని నెక్స్ట్ మటన్ పైన మళ్ళీ 1 లేయర్ రైస్ వేసుకోండి. నెక్స్ట్ అందులోకి నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టి స్టవ్ పైన దమ్ చేయండి. ఒక 15 minutes దమ్ పెట్టుకున్న తర్వాత దించండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ మటన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.